అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 23వ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారికి నిరుద్యోగుల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన. నూతన వాహన యోగం ఏర్పడిన. చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన. వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు. మంచి పనులు చేపడతారు. కాలం సహకరిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు. వాహన సౌఖ్యం, భూలాభం ఏర్పడిన. ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. తోటివారి సహకారం లభిస్తుంది. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులు తొలగున. క్రమంగా సమస్యలు తొలగున. దైవబలం రక్షిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు. గతంలో కాని పనులు పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిశ్రమ ఫలితాలు ఏర్పడిన. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సమస్యలు తొలగిన. మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. బాధ్యతలు పెరిగిన. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టయోగం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ధనలాభం ఏర్పడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. బంధుప్రీతి కలదు. ఆనందం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. పురోగతిని ఏర్పరచుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు. ఒక వార్త